ఇదేదో ఒక ప్రతిపక్షం పార్టీ తాలూకా లేవనెత్తే అంశం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజలు కూడా కోరుకుంటున్న అంశం. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా రావాలనేది అందరి తాలూకా అభిప్రాయం. అలాగే పలు సందర్భాల్లో పలు రకాలుగా ప్రజా మద్దతు కోరుకుంటుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో అందులో భాగంగానే యువబడి కార్యక్రమాన్ని కూడా ఆయన తలపెట్టడం, అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ అందులో ఉన్న విద్యార్థులను చైతన్యం చేస్తూ అక్కడున్న మేధావులతోని విద్యులతోని పెద్దలందరితో కూడా సంప్రదిస్తూ దర్శన చేస్తున్న కార్యక్రమం. ఆ భాగంలో ఉన్నది 16వ తేదీన గుంటూరులో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్న విషయాన్ని తద్వారా మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న విద్యార్థి లోకానికి, ఈ జిల్లాలో ఉన్న పెద్దలకి మేధావులకి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రత్యేక హోదా అంశం అనే దాన్ని వ్యతిరేకంగా మరి తెలుగుదేశం పార్టీ అటు రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఓటేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అంటే వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లే, రాష్ట్రానికి చెందిన అంశం అక్కర్లే, వాళ్ళు ప్రత్యేకంగా వారి కుటుంబానికి వారికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ ఉంటే సరిపోతుందనే అంశాన్ని వారు ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మాకు అన్ని పార్టీలతో కూడా అందరూ కూడా మాకు ప్రత్యర్థులే, అందరి పార్టీలు ప్రత్యర్థులే. ఏదైతే అంశం ఉందో ఈ అంశానికి వచ్చి ఎవరైతే ముందుకు వస్తారో, ఈ అంశం పట్ల ఎవరైతే మాతో కలిసి వస్తారో అందరితో పాటు మీ ముందుకు వెళ్ళడానికి మాకు అభ్యంతరం లేదు. ఈ అంశం ముఖ్యం, రాజకీయం వేరు. రాజకీయంగా అందరూ ప్రత్యర్థులే మాకు.